నమ శివాయ. శివార్పణ. అందరికీ సంస్కారం అంటే ఆ మాటకు ఎటువంటి అర్థం జరుగుతుంది, సంస్కారం ఎలా ప్రవర్తించాలో చెప్పారు. మరి సంస్కారం అనే మాటకు అర్థం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు. నేను నా తోటి మిత్రులందరూ ఆడుకుంటుంటే చదువుకుంటుంటే అని అడిగింది. ఆ పాప కూడా అవును అని చెప్పింది. మా సంస్కారము, ఎవరైనా ఒక స్థితిలో అజ్ఞానులుగా ఉంటారు. వారు అజ్ఞానం పోవాలంటే ఒక గురువు దగ్గరికి రావాలి. గురువు విద్య నేర్పితే వాళ్ళు అజ్ఞానం పోతుంది. అంటే అజ్ఞానంగా ఉన్నవాడు ఏమయ్యాడు? సంస్కరించబడినాడు. సంస్కరించడం అంటే వాడిలో మార్పు తేబడింది. సంస్కరించడం అంటే, సంస్కారం అంటే సంస్కరణ అంటే ఏంటి? ఒక అజ్ఞాన స్థితి నుండి ఉన్నత స్థితికి రావడాన్ని సంస్కారము అంటారు. సంస్కృతము అంటే కూడా అంతే. సంస్కృతము అంటే ఒక భాష ఒకప్పుడు ఏదో భయంకరమైనటువంటి అర్థం కాని భాషగా ఉంటుంది. జ్ఞానులు పుట్టి దానిని సంస్కరించి అంటే మార్పులు చేసి ఎట్లా మారిస్తే ప్రజలందరూ కూడా బాగా వినయ విధేయతలతో ఉంటారు, మాటలు చక్కగా మాట్లాడగలరు, అందరికీ జ్ఞానబోధ చేయగలరు, జ్ఞానం సంపాదించుకోగలరు. ఇలా అనేక రకాలుగా ఆలోచించినటువంటి జ్ఞానులు ఆ భాషను సంస్కరించారు. సంస్కరించిన భాషే అయింది. సంస్కృతము అంటే, కృతము అంటే చేయబడింది. ఎవరి దగ్గర? జ్ఞానుల దగ్గర. ఏం చేయబడింది? మార్పు చేయబడింది. చెడు వ్యవస్థ నుంచి మంచి వ్యవస్థలకి మార్పు చేయబడింది. అంటే ఒక రకమైనటువంటి అర్థం కాని పైశాచిక భాష ప్రాకృతము అంటారు పూర్వకాలం. ఆ ప్రాకృత భాషను సంస్కరించారు. మన యొక్క ఆది నాగరికతలో ఉన్నటువంటి అనేక మంది ఋషులు, యోగులు అలా సంస్కరించబడినటువంటి జ్ఞానాన్ని సంస్కృతము అనబడింది. అదేవిధంగా ప్రతిదీ కూడా సంస్కరించబడిన వాడు అంటే మీ ముందు అజ్ఞానంలో ఉంటాడు, వాడిని మళ్ళీ జ్ఞానంలోకి మార్చాలి అంటే వాడిలో మార్పు తేవాలి. ఆ తెచ్చే మార్పునే సంస్కారము అంటాం. తెచ్చుకున్నాడంటే సంస్కారవంతులు అంటాం. ఇదమ్మా సంస్కారం అనే మాటకు అర్థం. కనుక మీరు బాగా అర్థం చేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు మీ స్నేహితులు ఎవరైనా అడిగితే వారికి సంస్కారము అంటే ఏంటి తెలియజేయండి. సంస్కారం అంటే ఏమి? సంస్కరించబడాలి. సంస్కరించడం అంటే ఏమి? చెడు ప్రవర్తన, చెడు వ్యసనాలు, అదేవిధంగా చెడు స్వభావాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల వలన కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ రూపుమాపి మంచి అనేదానికి అంటే ఏది సత్యం, ఏది అసత్యం, అసత్యం నుంచి సత్యంలోకి మారడాన్ని సంస్కరించబడడం అంటారు. అధర్మం నుంచి ధర్మంలోకి రావడమే సంస్కరించబడడం అంటారు. అంటే ఒక నీచ గుణాన్ని వదిలిపెట్టి మంచి గుణానికి రావడమే సంస్కరణ, సంస్కరించబడడం. దానిని సంస్కారము అంటారు. కనుక ప్రజలందరికీ సంస్కారం ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారు. సంస్కారం లేని వాళ్ళు ఎంత ధనం ఉన్నా వారికి విలువ ఉండదు. ఏ ధనం లేకపోయినా సంస్కారం ఉండే వాళ్ళకి ఎప్పుడు చూసినా గౌరవమే ఉంటుంది, ఎక్కడైనా గౌరవమే ఉంటుంది. వారిని ఎప్పుడు కూడా అందరూ కూడా మర్యాదలతో ఆహ్వానిస్తూ ఉంటారు. సంస్కారానికి ధనానికి సంపద. ధనం ఉండి సంస్కారం ఉంటే గొప్పవాళ్ళు అవుతారు, ఇంకా గొప్పవాళ్ళు అవుతారు సంస్కారం గుణం వల్ల. కనుక ధనం ఉండి సంస్కారం లేకపోతే వారు హీనులుగా గుర్తించబడతారు, పీడితులుగా గుర్తించబడతారు అని చెప్పి, తల్లి అర్థమైందా అని అడిగాడు ఆ పాపను. అర్థమైంది గురువుగారు, నమస్కారం అని చెప్పి ఆ పాప వెళ్ళిపోయింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.